వరంగల్లో మైనింగ్ అధికారులు వ్యాపారులతో కుమ్మక్కయ్యారని ఆరోపణలు వస్తున్నాయి. అడిగినంత సొమ్ము ముట్టజెప్తే క్వారీ తవ్వకాలకు ఇష్టారీతిన అనుమతులు ఇస్తున్నారని తెలుస్తోంది. క్వారీ యాజమాన్యాలు గుట్టలు దగ్గరే క్రషర్లు ఏర్పాటు చేసి రాత్రి పగలు తేడా లేకుండా దందా సాగిస్తున్నారంటున్నారు స్థానికులు. జనావాసాల పక్కనే బ్లాస్టింగ్లు చేస్తుండటంతో అవస్థలు పడుతున్నారు జనం. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఓరుగల్లు నగరం నడిబొడ్డునున్న కాజీపేటలో క్వారీ తవ్వకాలతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. కాజీపేట కూరగాయల మార్కెట్ కానుకొని ఉన్న ఎత్తైన గుట్టల్లో బడా వ్యాపారులు క్వారీలు ఏర్పాటు చేసి ప్రకృతి సంపద కొల్లగొడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. నిత్యం రద్దీగా ఉండే కూరగాయల మార్కెట్ రూట్లో జిలెటిన్ స్టిక్స్ తో గుట్టలను పేల్చి రాళ్లను కోట్లాది రూపాయలకు అమ్ముకుంటున్నారని ఆరోపిస్తున్నారు స్థానికులు. ఈ పేలుళ్లతో అవస్థలు పడుతున్నామని చెప్తున్నారు. కాజీపేట మండలం కడిపికొండ శివారులో 46 సర్వే నెంబర్లో 6 ఎకరాల 9 గుంటల స్థలంలో క్వారీ ఏర్పాటుకు 2008లో అనుమతి తీసుకున్నారు. అందులో అవినీతికి మించి గ్రానైట్ తవ్వకాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు కడిపికొండ గ్రామస్తులు. క్వారీ బ్లాస్టింగ్లపై మైనింగ్ రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. అని అయ్యా ఎవరయ్యా తోలేటోళ్ళు ఇంట్లో ఇల్లు అదులుతుందని అంట. ఇల్లు అదులుతుంది బిడ్డ, పిల్లలు నిద్రపోతలేరు, నేను నిద్రపోతలేను, నా మనవరాలు పిల్లలు అచ్చిళ్ళు ఇద్దరు, వాళ్ళు నిద్రపోతలేరు, నేను నిద్రపోతలేనయ్యా. భయం అవుతుంది. గోడలు కూలితే సిమెంట్తో కట్టుకున్నాయ్యా. గ్రానైట్ పేలుళ్లతో ఇళ్లకు పగుళ్లొస్తున్నాయి అంటున్నారు లోకల్స్. ఇంట్లో దుమ్ము ధూళి చేరి అనారోగ్య బారిన పడుతున్నామన్నారు. బ్లాస్టింగ్ల సౌండ్ తో వినికిడి సమస్య వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు మొరపెట్టుకున్నా తమ గోడు పట్టించుకోవడం లేదని చెప్తున్నారు. సౌండ్ అయితే ఘోరంగా, పండుకున్న వాళ్ళని కూడా ఇట్లా అదిరిపడాల. వచ్చి చెప్పగానే కొంచెం స్లో చేస్తారు, మళ్ళీ వాళ్ళ డ్యూటీ వాళ్ళే. చాలా చెప్పినాం. కొంతమందికి కొంచెం పెద్ద వాళ్ళకు కూడా మనీ ఇస్తారట. ఇక మళ్ళీ ఇట్లా చెప్తే మాకు వాటర్ కూడా ఇయ్యరు వాళ్ళు. ఒక్కొక్కసారి ఇక ఏమంటారు, ఎంత చెప్పినా కూడా వాళ్ళు అనుకున్నది వాళ్ళే. కడిపికొండ శివార్లో ఒక సర్వే నెంబర్లో అనుమతి తీసుకొని మరో సర్వే నెంబర్లో క్వారీ తవ్వకాలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇష్టారీతిన తవ్వకాలు చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని తెలుస్తోంది. అనుమతి తీసుకున్న దానికంటే రెండింతలు ఎక్కువగా తవ్వకాలు చేపడుతున్నారని ఆరోపిస్తున్నారు స్థానికులు. మరి ప్రభుత్వాన్ని గండి కొడుతూ కోట్లలో మరి ఆదాయం సమకూర్చుకుంటూ ప్రభుత్వానికి చాలా నష్టపరుస్తున్నాడు. ప్రజలకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, వృద్ధులు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, చదువుకునే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ డిస్టర్బెన్స్ అవుతుంది. దగ్గర ఇల్లులు పెట్టుకొని మరి ప్రభుత్వం ఏ విధంగా వీళ్ళకి పర్మిషన్ ఇచ్చింది? మరి ప్రభుత్వం ఎటువంటి స్పందన లేకుండా అప్పుడు ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో 4 చనిపోయినా కూడా ఎటువంటి స్పందన లేకుండా క్వారీ ఇష్టారాజ్యంగా నడుపుకుంటూ వదిలేసిల్లు. దీని మీద చర్యలు తీసుకొని వెంటనే ప్రజలకు సౌకర్యంగా ఉండే ఈ క్వారీ శాశ్వతంగా ఇది క్లోజ్ చేసేసి ప్రభుత్వానికి కూడా మేలు చేయాలని కోరుకుంటాను. 46 సర్వే నెంబర్లో అనుమతికి మించి తవ్వకాలు జరుపుతున్నారని ప్రజల నుంచి తమకు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు అధికారులు. ఈ విషయంపై మైనింగ్ అధికారులతో కలిసి జాయింట్ సర్వే చేయాల్సిందన్నారు. సర్వే తర్వాత రిపోర్ట్ను బట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు. సర్వే నెంబర్ 46లోనే 1 హెక్టార్కి సంబంధించిన ల్యాండ్ ఆయనకు అలాట్ చేయడం, లీజ్ ఇవ్వడం జరిగింది. ఆ లీజ్లో ప్రస్తుతం క్వారీ నడుస్తుంది. అక్కడ వచ్చే ఎలిగేషన్లో సర్వే చేయమని చెప్పి ఒకటి ఎలిగేషన్ వస్తుంది. ఆ సర్వే ప్రస్తుతం డిప్యూటీ డైరెక్టర్ లెవెల్లో పెండింగ్ ఉంది. అది అసిస్టెంట్ డైరెక్టర్ మైనింగ్ వాళ్ళు ఆల్రెడీ డిప్యూటీ డైరెక్టర్ లెటర్ రాయడం జరిగింది. డిప్యూటీ డైరెక్టర్ సర్వే ల్యాండ్ రికార్డు వాళ్ళు వచ్చి బౌండరీ చేసిన తర్వాత ఒరిజినల్గా క్వారీ అక్కడనే ఆపరేషన్ అవుతుందా లేదా అనేది మనకు క్లారిటీ వస్తుంది. సో అది 47, 46కి సంబంధించిన డిస్ప్యూట్. సో 47కి 46కి మధ్య ఇప్పుడు బౌండరీ చేస్తే మనకి ఇది కూడా క్లారిటీ వస్తుంది. ఇక క్వారీలతో ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేలా మైనింగ్, రెవెన్యూ, పోలీసులు దృష్టి సారించాలంటున్నారు పబ్లిక్.